ఇండస్ట్రీలోకి రావడం చాలా ఈజీ కాదని అందరూ అంటుంటారు. అండ్ ఇప్పటికి కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు అని చెప్పేసి అంటారు. మరి మీ టైంలో మీకు ఎట్లా ఉండేది అసలు? ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు కదా. సింగర్గా వస్తే అది ఒక ఆపర్చునిటీ అంతే. ఆ మేడం అప్పుడు అడగటము అంటే నేను ఎప్పుడు ట్రై చేయాలి ఆర్టిస్ట్గా అనేది లేదు, సింగర్గానే ఉండింది. నేను అనుకోకుండా వచ్చాను. దేనికైనా ఒక లక్ కూడా ఫేవర్ అవ్వాలి. అంటే పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఓకే మన అమ్మాయిలే అని అనుకుంటారు మన ఇంట్లో వాళ్ళు. అసలు అప్పుడు ఒప్పుకోరమ్మా. ఫస్ట్ ఏంటంటే ఆడపిల్లని పంపించడానికి ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు, పంపించారు, మీరు ఒప్పించారు. మా ఫాదర్ని వాళ్ళని ఒప్పించారు. ఓకే ఓకే. దానికి కూడా ఎందుకు ఆడపిల్లని పంపిస్తారు అని అంటే ఇప్పుడు తమిళనాడు సాంప్రదాయంలో చూడండి, చాలామంది ఒకప్పుడు పెళ్లి చూపులు పెళ్లికి ఎదిగే ఆడపిల్లంటే భర్తకి లెటర్ రాసేంత నాలెడ్జ్ ఉంటే చాలు, పాట పాడుకోవాలి, కుట్లు అల్లికలు ఉండాలి, ఇలా ఉండేవి రిక్వైర్మెంట్స్. అంతేగాని ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే పెళ్లి కాదు, ఆర్టిస్ట్ ఎలా అంటే పెళ్లి కాదు అని కాదు, ఇష్టపడరు అట్లా. మినిమం నాలెడ్జ్ చాలు అనుకో చాలు. అసలు ఆడపిల్లని చదువులు కూడా ఎక్కువగా చదివించేవాడు కాదు కదా అప్పట్లో. సో ఒక భయం ఉంటుంది, ఒక ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. రైట్. అంటే మీరు అక్కడ చెన్నై బ్యాక్గ్రౌండ్ అనమాట మీది? చెన్నై అంటే నాన్నగారు అక్కడ రైల్వేస్, మేము తెలుగు వాళ్ళమే కానీ సదరన్ రైల్వేస్లో నాన్నగారు వర్క్ చేసేవాళ్ళు. తిరువత్యూర్, వడివడి అంబాళ్ కోవెల్ అని తిరువత్యూర్లో తెలుగు మీడియం. తిరువత్యూర్లో కూడా ఒక తెలుగు స్కూల్ ఉంది, అందులో వేశారు చిన్నప్పుడు. అక్కడ ఏంటంటే షూటింగ్స్ ఎక్కువగా ఆ స్కూల్లో జరుగుతుండేవి. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను అప్పుడే తీసుకున్నారు. అది కూడా మా వాళ్ళు కొన్నాళ్ళు చేసిన తర్వాత చిన్నప్పుడే, నాకు ఊహ తెలియకముందే తీసుకున్నారు. తర్వాత మళ్ళీ నాకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉండి అప్పుడు 5th స్టాండర్డ్ నుంచి నేను విజయవాడకి షిఫ్ట్ అయ్యాక నేను బాలమురళీకృష్ణ గారు అప్పుడు మ్యూజిక్ కాలేజ్ ఆయన అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ టైంలో నేను అక్కడ మ్యూజిక్ కాలేజ్లో మ్యూజిక్ స్టార్ట్ చేశాను. అంతకు ముందే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. నాకు కూడా తెలియదు, మీ డెస్టినీలోనే ఉంది. ఇంకా మీరు ఇంకా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇంకా చిన్నప్పటి నుంచి మీకు అయిపోయింది. అంత స్టేజ్కి మరి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ఇండస్ట్రీ అంటే ఒకటమ్మా, మనకి ఫ్యామిలీ ఇదన్నీ ఉన్నప్పుడు కొంచెం ఎవరికైనా కష్టమే. ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తాం కదా. సో అందుకని నాకు మ్యారేజ్ తొందరగా చేసేసారు. ఇంకా సో నాకు ఆ ఇష్టం మీద నేను కొంచెం ఈ డబ్బింగ్స్ కంటిన్యూ చేశాను. పిల్లలు కొంచెం కాలేజ్ డేస్కి వచ్చేసారి, ఇంకా పాప కూడా పెద్దదయ్యారు కాబట్టి పిల్లలిద్దరు. ఇప్పుడు నేను మళ్ళీ అండ్ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? అంటే మీరే చెప్పారు చదువు ఇంత చాలు, లెటర్ రాసేంత చదువు ఉంటే చాలు అని. మరి ఇలా మీరు సంగీతం నేర్చుకున్న, డబ్బింగ్ చెప్పారు అని అంటే మీ అత్తయ్య సైడ్ నుంచి ఎలా ఉండదు? మీ వారు ఎలా తీసుకున్నారు? అసలు కొంతమంది ఫ్యామిలీస్ ఎట్లా అంటే ఫుల్ ఆర్థోడాక్స్ ఉంటారు, ఇంతే ఉండాలి, ఇది మన సాంప్రదాయాలు, ఇది మన కట్టుబాట్లు ఇవి అని చెప్పేసి అంటారు. మరి మీకు ఎలా ఉండేది అసలు? అది నా లక్ కొద్దీ మా వారు కూడా ఆయన మంచి మ్యూజిక్ లవరు. ఓకే. మంచి కళ అంటే ఒక గౌరవం ఉన్న ఇది కాబట్టి మా అత్తగారు కూడా చాలా మంచి మనిషి. నేను కండిషన్ పెట్టాను. మీరే పెట్టారా? అంటే ఇది మీరు చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే నేనేం కండిషను, నేను అసలు చాలా రోజులు నేను పెళ్లి చేసుకొని తర్వాత చేసుకున్నాక కూడా నేను కంటిన్యూ చేస్తానంటేనే అని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు పుట్టాక మనకి కూడా వెళ్ళలేం కదమ్మా, వాళ్ళ ఫీడింగ్ ఏంటి వాళ్ళకి చూసుకోవడానికి. అంటే ఆటోమేటిక్గా మనం చేంజ్ అయిపోతాం. అది లేడీస్లో ఉండే ఆ ప్రత్యేకతే. మనం ఎంత పట్టుకున్నా చేస్తున్నా అంటే. అండ్ అంటే ఆ తర్వాత అంటే ఇప్పుడు మీ వారు కూడా ఒప్పుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన కొన్ని అంటే ఉంటాయి కదా ఆడపిల్లకి, కొన్ని నెగిటివ్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మీరేమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారు? నాకు ఫేస్ చేయడం అంటే ఎందుకో తెలియదు కానమ్మా, మనుషులని కొంచెం అంటే నేను వచ్చేటప్పటికి పెళ్ళయి ఉన్నాను కాబట్టి ఫస్ట్లో అయితే మా ఫాదర్ ఉన్నారు. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇలాగా వస్తున్నప్పుడు కూడా తొందరగా నేను ఎవరిని కూడా ఎక్కువ నేను ప్రయత్నం కూడా నా నుంచి లేదు.
ప్రయత్నం కూడా నాకు కావాలని నేను ఏదన్నా వెళ్ళడం కానీ అలాంటివి ఏం లేదు, ఆడిషన్స్కి ఇట్లంతా ఏమి ఉండదు. మన సర్కిల్లో ఇంకోటి ఏంటంటే మా వారు కూడా ఇండస్ట్రీనే కాబట్టి ఆయన కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక ఇన్ఛార్జ్ డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అందుకని ఆయనకు అందరూ తెలుసు కాబట్టి నేను ఎవరు ప్రత్యేకంగా ప్రయత్నం అయితే నేను చేయలేదు. కానీ విన్నాను, నా కో ఆర్టిస్టులు కూడా చెప్తుంటారు కదా, అట్లా నేను విన్నాను. అంటే ఎవరన్నా ఒక నాకు నెగటివిటీ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక మనిషి చూపులో కానీ ఒక ఇదిలో కానీ మనకు అర్థం అవుతుంది. అంటే మనం కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాం కదా, బిడ్డలు ఉండి మనం వచ్చామంటే. కానీ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నా ఎక్కడన్నా మనకు అలా నచ్చలేదు, అది ఆ ప్లేస్లోనే నచ్చలేదు, ఒకళ్ళ మాట నచ్చలేదు, ఒకటి లేదు అంటే మనకు ఆపర్చునిటీ వద్దు. అసలు మనకి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఇది అక్కర్లేదని మనం అనుకుంటే మనం చాలా తృప్తిగా ఉంటాము, మనకి సమస్యలు కూడా రావు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇండస్ట్రీ అనేది మహాసముద్రం, ఛాన్స్ల కోసం ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలకి, తెలుగు ఆడపిల్లలకైతే ఈ రోజు కూడా ఛాన్సులు చాలా తక్కువ. సో ఏంటంటే ఈ కాస్టింగ్ కౌచ్ మీరు వినే ఉంటారు, అందరూ మాట్లాడుతున్నారు కాస్టింగ్ కౌచ్. నిజంగానే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా? అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఇలాంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. మరి డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటారా? డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎక్కడైనా అది ఒక ఇండస్ట్రీ అనే కాదమ్మా, ఇండస్ట్రీ కాబట్టి మనం కాస్టింగ్ కౌచ్ అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లలకి సమస్య ఎక్కడ లేదు, ఒక కార్పొరేట్ సెక్టార్లో తీసుకో, లేకపోతే ఇంకో చోట తీసుకో, ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకి ఈ థ్రెట్ లేదంటారా మీరు చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక యాంకర్స్ కానీ ఒక ఎవరైనా సరే ఎవరికైనా చక్కగా ఉన్నారు మీరు అంటే అవతల వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అనేది మనకు తెలియకపోయినా మనకు అంతరాత్మ మీరు అది నెగిటివ్గా ఉంది అన్న దగ్గర మీరు ఉండకండి. అంటే నేను చెప్తున్నాను ఆర్టిస్టులు కానీ బయట కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ కాబట్టి మనం కాస్టింగ్ కౌచ్ అని ఒక బోర్డు వేసేసి దీన్ని పెద్ద అంటే ఎవరికి వాళ్ళకి మార్పు అనేది వాళ్ళకి రావాలి. మనం ఒక ఆడపిల్ల అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఇప్పుడు నాకు చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకోండి, నాకు అక్కర్లేదని, కానీ ఖచ్చితంగా బతకాలి అని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అలాంటి అంటే నేను అంటే ఈ సందర్భంగా కొన్ని చెప్తాను చూడండి. పెద్ద ఆర్టిస్టులు పేర్లొద్దు, కొన్ని మన కొంతమంది ఉన్నారు, నేను డబ్బింగ్ చెప్పిన జయలలిత గారు, ఇలా ఇంకొంతమంది ఆర్టిస్టులు చెప్పారు ఇంటర్వ్యూస్లో. అంటే నేను ఆవిడకి వాయిస్ చెప్పాను కాబట్టి ఈ మధ్య కాలంలో విన్నా నేను. అంటే ఎవరు కూడా వీళ్ళందరూ కూడా చక్కని ఆర్టిస్టులు, వీళ్ళే కాదు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మాట్లాడారు. వాళ్ళ అనుభవం అంత లేదు మన జీవితం, అంటే నా జీవితం. వాళ్ళు చెప్తున్నది అందరూ చెప్పిన దాంట్లో కామన్ పాయింట్ ఏంటంటే మేమందరం ఇండస్ట్రీని నమ్ముకుని ఇల్లు షిఫ్ట్ అయిపోయాం, అందరూ వచ్చేసాం, ఎవడో ఒక ఆపర్చునిటీ అనగానే అందరూ షిఫ్ట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అంటే ఒక మనిషి సంపాదిస్తే ఇంతమంది ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటే ఒక ఆడపిల్ల ఏం చేస్తారు? ఇది మనం తప్పు ఒప్పు పక్కన పెట్టండి, మనం వెనక్కి తిరిగి ఏ క్యారెక్టర్ వచ్చినా ఆవిడ నిజంగా చెప్తుంటే నేను వాయిస్ చెప్పాను, ఇంత చిన్న గౌన్ వేసుకున్నాను, ఒక యాంకర్ అడిగారు మీకు ఇది అనిపించలేదా అంటే నా ఫ్యామిలీ గుర్తొచ్చింది, ఇంక అదర్వైజ్ నాకేం గుర్తు రాలేదు. అంటే నేను కాస్టింగ్ కౌచ్ గురించి కదా, అక్కడ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏ ఆడపిల్ల కూడా అలాగా ఉండాలనేది ఎవరు అనుకోరు, గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు కదా. సో ఎవరు చెప్పినా కూడా కామన్ పాయింట్ ఏంటంటే కుటుంబము, వాళ్ళని మేము పోషించాలి అనేది ఉంది. నిజాలు అనేది ఇంకా వాళ్ళు చెప్పిందే కదా వింటూ పెద్ద ఆర్టిస్టులు. ఇది కాకుండా చూస్తే ఇంకా ఎక్కడైనా ఏ సెక్టార్లో అయినా ఉంది. ఆడ మనిషి ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం బయటికి రాకూడదు. అందుకే పూర్వకాలం చూడండి, ఆడపిల్లలు ఎంత సాధించినా సరే బయటికి రాకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, చదువుకోకూడదు. నిజంగానే చదువుకోవడం అన్నీ మంచి విషయాలే,
మనం చూసే దృష్టిలో ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే అంటే గ్రాంటెడ్గా తీసుకుంటారని మగాళ్ళు. సో వాళ్ళు ఎలా తీసుకున్నా మన ఆడవాళ్ళు ఏంటంటే గట్టిగా ఉండాలి. నీకు అవసరం లేదు, మహా అయితే వాళ్ళ నుంచి నీకు ఆపర్చునిటీ మాత్రమే రాదు, కానీ నీ జీవితం పోదు కదా. అంతే కదమ్మా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్క ఛాన్స్ వస్తే చాలు, సో దేనికైనా రెడీ అన్నట్టుగా కూడా చాలా మంది ఉన్నారమ్మా, ఉన్నారు. అది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి మనం. ఎందుకంటే చాలామంది తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి అంటే తప్పు ఎప్పటికీ తప్పే, ఒప్పు ఎప్పటికీ ఒప్పే. కాబట్టి మనం రహదారిలో వెళ్ళాలా దొడ్డిదారిలో వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేసుకుని ఇండస్ట్రీకి రావాలి. ఫైనల్ డెస్టినీ ఏదైనా కానీ ఫైనల్గా నువ్వు గోల్ కొడతావా ఏంటా అయితే మనం ఎన్నుకునే మార్గాలు ఎవరిష్టం వాళ్ళది.